నమస్తే. జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్ కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాశుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి జనవరి 2026 సంవత్సరంలో ఎలా ఉందో మనం చూద్దాం. ఈ మంత్ మీకు గమనించుకుంటే ఫస్ట్ స్లోగా ఉంటుంది, కానీ మంత్ ఎండ్ వరకు వచ్చేటప్పటికి చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఒక బెస్ట్ మంత్ అనేది మీరు చక్కగా గమనిస్తారు, ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎందుకంటే 2026 సంవత్సరంలో ఈ మంత్ బిగినింగ్లోనే జనవరి మంత్లోనే మంచి పాజిటివ్ న్యూస్ని, ఒక ప్రమోషన్స్ వచ్చి గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఫస్ట్ చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందో పేరు బలం చూసుకుంటే మకా 1, 2, 3, 4 నక్షత్రాలు, పుబ్బ 1, 2, 3, 4 నక్షత్రాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఈసారి మకర రాశి సూర్యుడితో పాటు ఒకరోజు అటు ఇటుగా ఇంకా 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి జీవితంలో మకర రాశికి ముందు అంటే సంక్రాంతి పండగ ముందు, సంక్రాంతి పండగ తర్వాత అన్నట్లు ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. సంక్రాంతి పండగ వరకు మీరు కొంచెం స్లోగా ఉన్న, పండగ తర్వాత చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుంది మీకు లైఫ్ అంతా. ఫస్ట్ ఇందులో ఏమవుతుందంటే 5వ స్థానంలో 4 గ్రహాలు ప్రస్తుతం ఉన్నాయి. అందులో 2 గ్రహాలు అనుకూలంగాను, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఫస్ట్ 15వ తారీఖు లోపు చూసుకుంటే వీళ్ళకి కొంచెం మానసికంగా ఆందోళనగా ఉండే అవకాశము, మనీ విషయంలో ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంటుంది. పిల్లలకు సంబంధించి, భార్యకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఉత్సాహంగా, ఆనందంగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంది. బట్ అదంతా తటస్థంగా ఉంటుంది. అంటే అటు ఇబ్బంది ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము. అలా నెగిటివ్ షేడ్స్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా సామాన్యంగా ఉందని గమనించుకోవాలి. ఇక్కడ మీకు పండగ దాటిన తర్వాత 4 గ్రహాలు మారటంతో ప్రతి గ్రహం మీకు అనుకూలంగా ఉంది. దాదాపు 3 గ్రహాలు మీకు అనుకూలంగా నేను గమనించుకోవాలి. ఎలా అనుకూలం? సూర్యుడి వల్ల శత్రునాశాంత. సూర్యుడు మీకు ఎప్పుడైతే మకర రాశిలోకి మారుతూ ఉన్నారో సింహరాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు మీకు దగ్గరలో ఉండరు. మీకు చాలా అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు కూడా 6వ ఇంట్లో జారటంతో సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల విజయం, ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. శుక్రుని వల్ల మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చి వెంటనే సాల్వ్ అయిపోతుంది. అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వచ్చిన ప్రాబ్లమ్స్ వెరీ క్విక్గా మీరు హ్యాండిల్ చేసేసుకొని ముందుకెళ్ళిపోతారు. డీటెయిల్డ్ చూసుకుంటే మీకు ఏమవుతుందంటే 5వ స్థానంలో నుంచి 6వ స్థానానికి షిఫ్ట్ అవ్వగానే అర్ధసిద్ధి, అనుకున్న పనులన్నీ చక్కగా ఉంటుంది. యత్న కార్యానుకూలత్వం, ఏదైనా పని కనుక చేస్తే, ఏదైనా అందులో ఎఫర్ట్స్ కనుక పెడితే అందులో చక్కటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బుద్ధి చాంచల్యం, అప్పటిదాకా మీరు ఇబ్బందులు పడుతున్న వాటిలో డెసిషన్ మేకింగ్ లేకుండా మంచి డెసిషన్ మేకింగ్ తీసుకొని ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత మనీ ఫ్లోతో పాటు మీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు మీ దగ్గర ఉండరు. నెక్స్ట్ మీ మాట గౌరవం పెరుగుతుంది, విలువ పెరుగుతుంటుంది. సూర్యుడు మీకు 6వ ఇంట్లో రాగానే మీలో ఉన్న అప్పటిదాకా ఉన్న ఇన్హిబిషన్స్ అన్ని పోయేసి ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం కుజుడు 5వ ఇంట్లో ఉండటంతో కొంచెం ఏమని చెప్తారు, టయానికి భోజనం చేయకుండా హెక్టిక్గా తిరగటము, ట్రావెల్ చేసిన వాళ్ళు కాస్త కుజుడు మీకు 6వ స్థానంలో రావడంతో పాటు ఏవైతే అప్పటిదాకా సూర్యుడు మీకు మంచి రిజల్ట్ ఇస్తూ ఉన్నారు, ఈ రిజల్ట్ని కుజుడు ఎన్హాన్స్మెంట్ చేస్తూ ఇంకా చాలా చక్కగా ముందుకెళ్తూ ఉంటారు. అంటే మీలో చాలా దూకుడు, తర్వాత స్టామినా, ఒక ఏమంటారు వ్యూహాత్మకత, ఏమంటారు ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ అంతా పెరుగుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది ఒక బెస్ట్ టైం అని మీరు గమనించుకోవాలి. కుజుడు సూర్యుడు యొక్క కాంబినేషన్ 6వ స్థానంలో ఉండటం ఇట్స్ అ వెరీ రేర్ అండ్ వెరీ గుడ్ కాంబినేషన్ గమనించాలి. నెక్స్ట్ శుక్రుడు మీకు చాలా మంచిని తీసుకుని వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు శుక్రుడు మీకు 6వ ఇంట్లో ఉండటంతో స్త్రీల ద్వారా కొంచెం ఇబ్బంది పడుతున్నా కానీ శుక్రుడు ఓవరాల్గా మీకు పుత్రుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, తర్వాత స్వబంధు అంటే కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, తర్వాత బుద్ధి బలం ఇవన్నీ ఇస్తూ ఉండటంతో పాటు చక్కగా మాట్లాడుతూ ఆసక్తికరంగా, కళల యందు ఉత్సాహంగా ఉంటూ, ఎడ్యుకేషన్ విషయంలో చాలా ఏమంటారు అప్గ్రేడెడ్గా ఉంటూ సంతోషంగా ఉండే అవకాశం ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. అంతేకాకుండా
మనీ మ్యాటర్స్లో గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్లస్ మనీకి సంబంధించిన వ్యవహారాల్లో మీద అప్పర్ హ్యాండ్గా ఉండేసి ఒక మంచి వాతావరణాన్ని చక్కగా కలిగి ఉంటారని మీకు గమనించాలి. ప్రతిదీ కూడా పర్టికులర్గా మీకు 15th తర్వాత లాస్ట్ వీక్లో ఇంకా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే స్లోగా స్టార్ట్ అయ్యి పండగ తర్వాత స్పీడ్ అందుకుంటుంది. మంత్ ఎండ్లో ఇంకా చాలా బాగుంటుంది. ఒక బెస్ట్ టైంని ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు నాకు చాలామంది క్లోజ్డ్గా ఉన్నారు. సింహరాశి వాళ్ళకి అష్టమ శనితో కూడా బాధపడుతున్నారు. కానీ అష్టమ శనితో బాధపడుతున్న ఈ మంత్ నుంచి చాలా బాగుంటుంది. సో ఇలాంటి మంచి టైంని మీరు చక్కగా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పరిహారాలు చేసుకోండి. ఫస్ట్ శనికి సంబంధించి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. శని పిప్పలాద స్తోత్రం రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. వెంకటేశ్వర స్వామి గుడి వీలైనన్ని ఎక్కువసార్లు విజిట్ చేస్తూ దర్శించుకుంటూ ఉండాలి. వీటితో పాటు ఎవరికైనా ఉద్యోగంలో బాగా కష్టపడుతున్నామండి, సరిగ్గా గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చూపించుకోండి. ఇంకా ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం చేస్తే శత్రువులు అనేవాళ్ళు మీకు దగ్గరలో లేకుండా ఉంటారు. భార్యాభర్తలతో ఏమైనా ప్రాబ్లం అంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం లాంటివి చేయించుకోండి. జనరల్గా బాగున్న ఈ టైంలో మీకు ఎవరికైనా కనుక ఇంకా ప్రాబ్లంగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు దాకా నేను చెప్పుకొని టైం లైన్స్, ఈ సిచ్యువేషన్స్ మీకు కరెక్ట్గా మిస్ మ్యాచ్ అవుతున్నాయి లేదు అనుకుంటే ఒకసారి జాతకం చెప్పించుకుంటే ఆ జాతకంలో ఇండివిజువల్గా మీకు దశాభుక్తి ఎలా ఉందో అవి చూసి తగిన పరిహారాలు చేసుకుంటే ఈ బెస్ట్ టైంలో 10 రింతలు మీరు ఇంకా లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. 2026వ సంవత్సరంలో జనవరి మంత్కి కుంభరాశి వారి కలంలో మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2, 3-4 పాదాలు, పూర్వపాదాలు 1-2-3 పాదాలు అంట ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి. మకర రాశిలో 4 గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతుంటో ఫస్ట్ 15 days కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి. తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. పర్టికులర్గా ఫస్ట్ 15th నుంచి 25th వరకు ఈ 10 days కొంచెం అన్సర్టనిటీ, అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి. మనం గమనించుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతనిస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం. అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 15 days గమనించాలి. నెక్స్ట్ 15 days స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబ్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి. అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 days చాలా బాగుంది. ఏ విధంగా అంటే యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, చాలా ధైర్యంగా ఉంటారు. సంతోషం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ 15 days ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి. బట్ ఓవరాల్గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 days సూర్యుడు లాగానే మంచి యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి. తర్వాత వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు ఈ రాశి వాళ్ళని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో, ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి. అయితే శత్రువుల భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం స్యాత్ అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి
ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఏల్ నాట్సింగ్ యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురువు కూడా వీళ్ళకి యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్ గా ఫిబ్రవరి మంత్ లో. బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం, మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు వీళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. అయితే ఈ 2026 లోను ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏల్ నాట్సింగ్ యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటం తోటి. సో ఈ రాశి వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఇన్ కేస్ ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే వీళ్ళు చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీస ఎక్కువగా చదువుతూ ఉంటే కార్యజయం వస్తుంది. ఇంతేకాకుండా ఎవరికైనా H1B వీసాలు ఉన్నాయి, తర్వాత లేదంటే ఫారిన్ లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్ గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.